श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। नारायण 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 नारायण। बद्री विशाल भगवान की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం గడిచిన సత్సంగమునందు మనము 4వ స్కందమును ముగించాము. ఆ 4వ స్కందము చివరి శ్లోకముల యందు ప్రాచేతుసులకు నారదుల వారు చేసినటువంటి ఉపదేశమును గురించి మైత్రేయుల వారు విదురుడికి చెప్పి ముగించారు. విదురుడు భగవంతుడి యొక్క పాదములను హృదయమునందు పెట్టుకొని తన యొక్క శిరస్సును మైత్రేయులైనటువంటి గురువు యొక్క పాదముల ముందు సమర్పించి నమస్కరించి బయలుచేరి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ కథను చెప్తున్నటువంటి సుఖ మహర్షుల వారు పరీక్షితుతోటి, ఓ పరీక్షిత్ రాజా, నువ్వు అడిగినట్లుగా నేను ఆ స్వయంభూ మనువుల యొక్క 2 కుమారులలో చిన్నవాడైనటువంటి ఉత్తముడు గురించి మొదట నీకు చెప్పాను. ఉత్తానపాదను గురించి, ఆయన వంశంలో ధ్రువుడు పుట్టాడు, అలాగా అవన్నీ చెప్పాను. అలాగే ఆ మను యొక్క పెద్ద కుమారుడైనటువంటి ప్రియవ్రతుడు యొక్క కథను నీకు చెప్తాను, విను అని అక్కడే సూచించారు 4వ స్కందము చివరిలోనే. అలా చెబుతున్నప్పుడు ఆ ప్రియవ్రతుడు గురించి ఒక శ్లోకంలో సుఖమహాముని, ఎవరి ప్రియవ్రతుడు అని చెప్తూ, యో నారదాదాత్మవిద్యాం అధిగమ్య పునర్మహీం భుక్త్వా విభజ్య పుత్రేభ్య ఐశ్వర్యం సమగాత్పతం. ఈ ప్రియవ్రతుడు చిన్న వయస్సునందే నారద మహర్షుల దగ్గర నుంచి ఆత్మజ్ఞానమును పొంది ఆ తర్వాత రాజ్యమును భరణము పాలిస్తూ రాజ్య భోగమును అనుభవించి తర్వాత దానిని పుత్రులకు పంచి విభజించి ఇచ్చి ఆయన ఈశ్వరుడు ఐక్యమైనాడు అని ఒక సూచనగా మాత్రమే ఒక శ్లోకం చెప్పారు. ఇప్పుడు ఆ శ్లోకములో చెప్పిన ఈ విషయమును గుర్తుంచుకొని
పరీక్షిత్ మహారాజా ఈ 5వ స్కందంలో పంచమ స్కందమునందు ఈరోజు మనము ఆ ప్రియవ్రతుని యొక్క ఉపాఖ్యానమును వినబోతున్నాము. అక్కడ పరీక్షిత్ మహారాజా సుఖ మహర్షితోటి అడుగుతున్నారు. రాజోవాచ ప్రియవ్రతో భాగవత ఆత్మా రామ కథం మునే గృహే రమతయన్మూలః కర్మబంధ పరాభవః. ఒక ప్రశ్న వేస్తున్నాడు పరీక్షిత్ మహారాజా. ఏమిటంటే, ఓ మహర్షి, ఈ ప్రియవ్రతుడు చాలా గొప్ప భాగవతుడు, పరమభక్తుడు, నారదుల వారి దగ్గర నుంచి ఆత్మజ్ఞానమును పొందారని చెప్పారు కదా. ప్రియవ్రత భాగవత పరమభక్తుడైనటువంటి ఆ ప్రియవ్రతుడు ఆత్మారామ ఆత్మజ్ఞానమును పొందాడన్నారుగా. అలా ఆత్మజ్ఞానమును పొందినటువంటి ఆ ప్రియవ్రతుడు గృహే గృహే అరమత కథమ్మునే, ఎలా అప్పుడు ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత మరలా గృహస్థుడిగా ఉండి రాజకార్యమును చేసి ఆ గృహంలో గృహస్థుడిగా ఎట్లా తాను దాంట్లో సుఖములు అనుభవిస్తూ ఉండగలిగాడు. ఎందుకంటే ఈ గృహంలో ఉండటం, గృహస్థుడిగా ఉండటం అనేటువంటిది కర్మబంధమునకు కారణమవుతుంది. యన్మూలః గృహం, ఏది కర్మబంధమునకు మూలముగా ఉన్నదో దాని వలన ఆత్మజ్ఞానం స్మృతి నశించిపోతుంది, నష్టమైపోతుంది. పరాభవ అంటే ఆత్మవిస్మృతి ఏర్పడుతుందే. ఒకవేళ వినున్నా కూడా రాజ్యకార్యం చేయటం అంటే పెద్ద పనే కదా. రాజుల కంటే చాలా ఎక్కువ సుఖాలు, భోగాలు, అన్ని కంఫర్ట్స్ ఉంటాయి కదా. అట్లా ఉన్నప్పుడు మరి కర్మబంధమయ్యి అతడికి ఆత్మస్మృతి లేకుండా అవ్వాలి కదా. ఎలా చేయగలిగాడు, ఎట్లా ఆ గృహస్థాశ్రమంలో ఉన్నాడు ఆయన అని చెప్పి, సహజముగా లోకంలో వింటాము, ఇలాంటి వివేక వైరాగ్యములు వచ్చి ఆత్మస్వరూపమును తెలుసుకున్న వాళ్ళు ఇటువంటి భోగాసక్తులతో ఉండే గృహస్థాశ్రమనందు ఆసక్తి ఉండదే. అలాగే కాబట్టి నాకు ఇది ఒక పెద్ద సందేహముగా ఉంది. సంశయోయం మహాన్, ఎందుకంటే భార్య, ఇల్లు, పిల్లలు మొదలైనవన్నిట్లో తగులుకున్నాడంటే ప్రియవ్రతుడికి ఎట్లా ఆ కృష్ణుడి మీద దృఢమైన భక్తి నెలకొని ఆత్మజ్ఞానమును పొందాడు? ఇది నాకు సందేహముగా ఉన్నది, ఈ సందేహమును తీర్చండి అని అడుగుతున్నాడు పరీక్షిత్. అప్పుడు దానికి శ్రీ సుఖ ఉవాచ, సుఖ మహర్షులు వారు బదులు చెప్తున్నారు. ఇక్కడ నుంచి అండి ఈ 5వ అధ్యాయం 5వ స్కందము ఇప్పుడు నేరుగా సుఖమహాముని పరీక్షితుతోటి మాట్లాడుతున్నారు. మధ్యలో ఆ విదురుడు కథ వచ్చినప్పుడు ఆ విదురుడికి మైత్రేయుడు ఉపదేశం చేశాడని కూడా ఇక్కడ పరీక్షిత్తుకి సుఖమహామునే చెప్తున్నారు. అది మర్చిపోకూడదు. అదే కాకుండా ఇక్కడ నుండి ఈ 5వ స్కందము అంతా గద్య రూపంలో ఉంటుందండి. శ్లోకాలుగా ఉండదు, గద్య రూపంలో ఉంటుంది. కాబట్టి శ్లోకముల కంటే కొంచెం గద్యము కష్టం. అందుకని ఎక్కువ శ్లోకాలు లాగా చదవటానికి వీలు లేకపోయినా కూడా అక్కడక్కడ ముఖ్యమైనటువంటి ఆ విషయమును మాత్రము మనము తెలుసుకుంటూ ముందుకు వెళదాం. శ్రీ సుఖ ఉవాచ బాఢముక్తం భగవతః ఉత్తమ శ్లోకస్య శ్రీమశ్చరణారవిందమకరందరస ఆవేశితచేతసః భాగవతః పరమహంస దయితకథాం కించిదంతరాయ విహతాం స్వాం శివతమాం
పదవీం న ప్రాయేణ హిన్వంతి. సుఖమహాముని చెప్తున్నారు, నువ్వు చక్కటి ప్రశ్న వేశావు పరీక్షిత్తు. ఎవరైతే ఈ భగవత్ కథా రసామృతమును ఆస్వాదించటం మొదలుపెట్టారో, దాని యందు మనస్సు లగ్నమై ఉంటారో, అలాంటి మహాత్ములు శ్రీహరి యొక్క ఈ మహిమ లీలలను వినటం చేస్తూనే ఉంటారు. అట్లాంటి భగవద్భక్తులు అంటే ఆత్మజ్ఞానులకు శ్రీహరి చాలా ప్రియుడు. అప్పుడు ఏమంటున్నారంటే, ముఖ్యముగా గృహస్థాశ్రములు ఉన్నందువలన కొన్ని విఘ్నములు ఏర్పడుతున్నా కూడా వాళ్ళు ఆ పరమ మంగళమైనటువంటి ఆ మార్గము నుండి పక్కదోవ పట్టరు, మార్గమును విడిచిపెట్టరు. విఘ్నములు వస్తున్నా కూడా వాళ్ళకి బాగా తెలుసు, ఈ గృహస్థాశ్రమం అనేది ఇది ఒక ప్రారబ్ధ కర్మము వలన ఒక మనిషికి ఏర్పడుతుంది. కాబట్టి ప్రారబ్ధ కర్మ పక్కన జరుగుతున్నా కూడా ఆత్మనిష్టలో ఉండటానికి, హృదయంలో భగవత్ చింతన చేయటానికి ఏ ఆటంకము ఉండదు వాళ్లకు అని చెప్పి ఆ గృహస్థ ఆశ్రమమును పొగుడుతున్నారు. అలాగే ఈ ప్రియవ్రతుడి యొక్క స్థితి ఏమిటో తెలుసా? మొదట విను. ఆ ప్రియవ్రతుడు పేరు చూసావా? ప్రియవ్రతుడు, ప్రియమునే వ్రతముగా పెట్టుకున్నవాడు, అందరి యందు అన్నిటి యందు భగవంతుడి యందు ఆత్మయందు ప్రీతి కలిగిన వాడు అని అర్థం. ప్రియమే స్వభావముగా ఉన్నటువంటి వాడు, ప్రియమునే వ్రతముగా పెట్టుకున్నటువంటి వాడు, వ్రతములు చేయుటలో ప్రియపడువాడు. 2-3 విధాలుగా ఆ చక్కటి నామం చూడండి, ప్రియవ్రతుడు. కాబట్టి ఆ ప్రియవ్రతుడు యర్హి వావహరాజన్ స రాజపుత్రః ప్రియవ్రతః పరమభాగవతః నారదస్య చరణోపసేవాయ అంజసావగత పరమార్థ సతత్వః బ్రహ్మసత్రేణ దీక్షిష్యమాణః అవనితల పరిపాలనాయామ్నాత ప్రవర గుణగణైకాంత భావజనతయా స్వపిత్రోపామంత్రితో భగవతి వాసుదేవ ఏవ అవ్యధాన సమాధియోగేన సమావేశిత సకలకారక క్రియాకలాపః నైవాభ్యనందద్యపి తదప్రీత్యామ్నాతవ్యం తదధికరణ ఆత్మనోన్య అస్మాద్ అసతోపి పరాభవమన్వీక్షమాణః. పరాభవం అనే పదము పైన శ్లోకములో కూడా చెప్పారు కదా. వీళ్ళకి ఆత్మ జ్ఞానము పొందిన తరువాత లోకంలో ఉంటూ ఎలాంటి వాళ్ళు పనులు చేస్తున్నాను చేయకపోయినాను వాళ్ళకి ఆత్మజ్ఞాన స్మృతి నశించటం అనేటువంటిది ఉండదు. ఎందువలనంటే చూడు హే రాజన్ పరీక్షిత్, ఈ ప్రియవ్రతుడు రాజపుత్రుడైనటువంటి ఆ ప్రియవ్రతుడు పరమ భాగవతుడు. మొదట అంటే భగవంతుడినే మనసులో లక్ష్యముగా పెట్టుకొని నారదుల వారి దగ్గర నుంచి చిన్న వయస్సులోనే ఆ నారదుల వారి చేతిలో చిక్కుకున్నాడు అబ్బాయి. అంటే సత్సంగము దొరికింది కాబట్టి నారదుల వారి యొక్క కృప వలన, ఆయన చరణములకు సేవ చేసినందువలన చాలా సులభముగా ఆ పరమాత్మ తత్వతని తెలుసుకుని ఆ తర్వాత ఏం నిర్ణయం చేసుకున్నాడో తెలుసా? బ్రహ్మసత్రేణ. ఈ పదం చాలా ముఖ్యమండి. అంటే సత్రం అంటే ఇక్కడ పెద్ద యాగం, దీర్ఘ సత్రం అంటారు. నైమిషారణ్యములో శౌనకాది ఋషులందరూ కూడా కలియుగము ప్రారంభించిన తర్వాత
పెద్ద యాగము దీర్ఘ సత్రము చేయటం మొదలుపెట్టారని అక్కడే కదా సూత మహాముని వస్తే ఆయనను ప్రశ్నించి భాగవతమును అడుగుతున్నారు, వింటున్నారు. ఇక్కడ బ్రహ్మసత్రేణ అంటారేంటి అంటే జీవితం అంతా కూడా ఈ శరీరం ఎంతకాలము ఉండాలో, దీనికి ఏమేమి ప్రారబ్ధ మూలముగా ఎటువంటి సుఖదుఖాలు వస్తాయో, ఏవైనా రావచ్చు పోవచ్చు, అవన్నిటినీ జీవితం మొత్తం బ్రహ్మమయము చేసుకుంటారు. జీవితంలో చేసే అన్ని పనులు కూడా యజ్ఞ రూపముగా భావించి చేస్తారు. బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. అలాగా బ్రహ్మసత్రేణ చూడండి, ఎప్పుడైతే గృహస్థుడుగా ఉన్నాను సరే, మనకు ఆ బ్రహ్మం నాకు ముఖ్యం, బ్రహ్మ చింతన ముఖ్యం. కాబట్టి నా చుట్టూ ఉన్నది కనపడేవి అన్నీ నామరూపాలు, ఇవన్నీ కూడా బ్రహ్మ యొక్క స్వరూపములే. నా భార్య అవ్వటం కానీ, పిల్లలు కానీ, నా చుట్టూ ఉండే ఈ రాజ్యం అన్నీ కూడా బ్రహ్మస్వరూపమే, సర్వం బ్రహ్మమయం అనే భావము పెట్టుకొని ఆ ప్రారంధమునకు తగినట్లుగా ఏవి చేయవలసిన వస్తుందో ఆ కర్మలన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి జీవితమే బ్రహ్మసత్రం, అదే ఇక్కడ చెప్తున్నారు. ఈ బ్రహ్మసత్రం అనేటువంటిది ఎప్పుడు ముగిసిపోతుందంటే మరణం తర్వాతనే. మరణం వరకు అంటే ఆ మరణ పర్యంతం దీన్ని అనుసరిస్తూ ఉండే వాళ్ళకి పేరు అట్లాంటి బ్రహ్మసత్రం అనే దీక్షని తీసుకున్నాడుట. దీక్షిష్యమాణ అలా తీసుకున్న తర్వాత చూడు దీక్ష. అలాగ మనము కూడా ఇలాంటి దీక్ష తీసుకోవాలి. వేరే వేరే అయ్యప్ప దీక్ష అవన్నీ కాదండి. అయ్యప్ప దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన గుడి ముందు రాసి ఉంటుంది, మెట్లు ఎక్కేటప్పుడు చూస్తే పైన తత్వమసి, నువ్వెందుకు ఇంత దూరం కష్టపడి ఇట్లా వచ్చి ఎన్నిసార్లు వస్తున్నావు, నువ్వు నేను ఒకటే, కాబట్టి ఉన్న చోటనే ఉండి నీ మనస్సులో నన్ను చూడు, నన్ను నువ్వుగా చూసుకో, నీవు నేనుగా ఉన్నానని తెలుసుకొని ఉపనిషత్తు యొక్క మహావాక్యం అక్కడ రాసి ఉంటుందండి. ఈసారి ఎప్పుడైనా వెళితే అయ్యప్ప గుడి దగ్గర చూడండి, అది వేరే సంస్కృతంలో రాసి ఉంటారు, తత్వమసి అని రాసి ఉంటారు. ఎప్పుడైనా ఆలోచించామా దీని గురించి? సరే, ఒకసారి వెళ్ళాం, 2 సార్లు వెళ్ళాం, భక్తి వచ్చింది. అయ్యప్ప అంటే ఎవరు? పరమాత్ముడు. పరమాత్ముడు అంటే ఎవరు? ఎక్కడుంటాడు? పరమాత్ముడు అన్ని చోట్ల వ్యాపించున్నప్పుడు నేనెందుకు ఇక్కడ దూరం ఇంత కష్టపడి పరిగెత్తుకుంటూ రావాలి? అది తెలుసుకో, నువ్వు ఎక్కడున్నా కూడా నేను అక్కడే ఉన్నాను, నీ లోపలనే ఉన్నాను అని చెప్పడానికే తత్వమసి మహావాక్యం. కాబట్టి దీక్ష తీసుకున్నాడుట. మనం కూడా అందుకని జీవితంలో మనం ఇప్పుడు ఏ వయస్సులో ఉన్నాను, ఏ పనిలో ఉన్నాను, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఈ బ్రహ్మసత్రం, నా జీవితము ఒక యజ్ఞము, నా జీవితం ఒక తపస్సు లాంటిది. ఆ తపస్సులో భాగముగా నాకు కుటుంబము ఉండవచ్చు, నేను ఏదైనా వ్యవసాయము వ్యాపారం చేస్తున్నట్లు కూడా అన్నిటి యందు ధర్మముతోటి కామమును అనుభవిస్తూ, ధర్మముతోటి అర్థమును సంపాదిస్తూ, ఈ ధర్మార్థ కామములు 3 కూడా నాకు మోక్షమునకు ఉపయోగపడాలని నిర్ణయించుకోవటానికి పేరు దీక్ష తీసుకోవటం అండి. అలా దీక్ష తీసుకున్న తర్వాత అవనితల పరిపాలనాయ, ఆ తర్వాత భూమి మొత్తమును పరిపాలించాడుట. అలా పరిపాలిస్తున్నప్పుడు ఏ భావన ఏమున్నది? బ్రహ్మసత్రం అనేది కాకుండా ఇక్కడ మరలా ఇంకొక చోట భగవతి వాసుదేవే ఏవ అవధాన ఏవ అవ్యధాన సమాధియోగేన, అది కూడా చాలా ముఖ్యం. అవ్యవధాన సమాధియోగేన నిరంతరం అన్ఇంటరప్టెడ్ రిమెంబర్నెస్ ఆఫ్ ది గాడ్, విస్మృతి లేకుండా నిరంతరం ఆ భగవాన్ వాసుదేవుడిని తలుచుకుంటూ ఆయననే చూస్తూ అన్నిటి యందు
అందరి యందు ఆ భావముతోటే భగవంతుడికి నేను సేవ చేస్తున్నానని భావముతోటి మన కర్తవ్య కర్మలను చేస్తే అండి అవి ఆ కర్తవ్య కర్మలు మనల్ని బంధించవు, కర్మ బంధము కాదు. ఇలా చక్కగా ఆయన సుఖమహామునుల వారు ఈ ప్రియవ్రతుడి గురించి ఆయన యొక్క గుణములను గురించి చెప్తూ ఇటువంటి ఈయన కానీ ఈ రాజ్యభారమును తన మీదకి తీసుకోవటానికి ముందు ఆ ప్రియవ్రతుడికి నిజముగా రాజ్య కార్యంలో పాల్గొనుటకు ఇష్టము లేదు. అప్పుడు ఏమి చేశాడు, గంధమాదన పర్వతమునకు వెళ్ళి దాని యొక్క లోయలో తపస్సు చేస్తున్నాడు, ఆత్మధ్యానము చింతనలోనే. కాబట్టి ఏ రాజ్యము కార్యముల మీద ఇష్టము లేదు, భోగముల మీద ఇష్టము లేదు. ఎప్పుడైతే తను అట్లా తపస్సు చేస్తూ అక్కడ ఉన్నాడో చూడండి, ఆ బ్రహ్మదేవుడే అక్కడికి బయలుదేరి వచ్చాడుట. ఎందుకంటే ఈ ప్రియవ్రతుడిని లోకము యొక్క కళ్యాణము కోసము అతడిని గృహస్థుడిగా ఉండమని చెప్తూ రాజ్యభారమును వహించవలసినదిగా రిక్వెస్ట్ చేయడానికి బ్రహ్మదేవుడు, చూడండి బ్రహ్మదేవుడు ఎవరు, తాతగారు. ఎప్పుడైతే ఆ బ్రహ్మదేవుడు అక్కడ దిగి వచ్చాడో ఆ సమయంలో ఆ ప్రియవ్రతుడితోటి ఆయన పక్కనే అతని తండ్రి కూడా స్వయంభూమను కూడా అక్కడే ఉన్నాడు, నారద మహర్షి కూడా అక్కడే ఉన్నారు. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడో వెంటనే వీళ్ళందరూ ఆయనను పూజించి ఆహ్వానించి ఆయనకి మర్యాద చేసి తర్వాత అలా చేసిన తర్వాత బ్రహ్మదేవుడు కూడా చక్కటి కరుణ చిరునవ్వుతోటి వీళ్ళ ఆ ప్రియవ్రతుడిని చూసి ఇలా సంబోధిస్తున్నాడు. ఇక్కడ భాగవతంలో శ్రీ భగవానువాచ అంటే భగవంతుడే బ్రహ్మదేవుడు రూపంలో ఉన్నాడు, ఆ బ్రహ్మదేవుడు అక్కడికి దిగి వచ్చాడు. కాబట్టి బ్రహ్మదేవుడే భగవంతుడే వచ్చి చూడండి, ప్రియవ్రతుడిని నువ్వు గృహస్థుడిగా ఉండాలి, రాజ్యమును నువ్వు పరిపాలించాలి అని చెప్పి అతడిని ప్రేరేపిస్తున్నాడు. అంటే అర్థం ఏమిటి, ఒక జీవుడికి ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు మనము జ్ఞానము పొంది నేను ఏమి చెయ్యను అనుకుంటున్నా కూడా ఆ ప్రారబ్ధం ఓ శరీరం ఒకసారి బయలుదేరి పుట్టినది కాబట్టి దానికి రావలసిన కర్మలు ఆ ఫలములు అవన్నీ వస్తాయండి. అందుకని భగవంతుడు కూడా ఏం చెప్తున్నాడంటే నిబోధతాదేదమృతం బ్రవీమి మాసూయితుం దేవమర్హస్య ప్రమేయం వయం భవస్తే తత ఏష మహర్షిర్వహామ సర్వే వివశా యస్య దిష్టం. సరే, అక్కడ శ్లోకాల యొక్క అర్థమును మాత్రమును చెప్తూ మనము వెళతాము, అన్నీ గద్య రూపంలో ఉన్నాయి కాబట్టి. ఏమంటున్నాడంటే భగవంతుడు, ఓ కుమార ప్రియవ్రత విను, నేను చెప్పేది సత్యం, నువ్వు ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి అని చెప్తూ ఆ బ్రహ్మదేవుడు, నేను శివుడు ఈ నారదుడు మేమందరము కూడా ఈ లోకంలో మేమందరము అస్వతంత్రులమే, అందరూ కూడా ఆ శ్రీహరి యొక్క ఆదేశమును పాలించి జీవించే వాళ్ళమే, మాకంటూ స్వతంత్రము లేదు. కాబట్టి ప్రారబ్ధం అనేటువంటిది ఒక కర్మ, ఆ కర్మ ప్రారబ్ధము ఒక్కొక్క మనిషికి ఏమి రావాలో అదంతా తప్పకుండా వస్తుంది. దేహము వచ్చిన తర్వాత దేహంలో ఉంటూ ఏ జీవుడు కూడా ఈ ప్రారబ్ధం ఆ శ్రీహరి యొక్క ఈ కర్మఫలదాత ఆయనే కదా, ఆయన యొక్క ఈ నియతిని ఎవ్వరు తప్పించుకొనుటకు సమర్థులు కారు. ఎవరెవరు ఎలా ఏమి చేసినా తప్పించుకోలేవు. ఆ ప్రారబ్ధము శరీరము బయలుదేరి వచ్చినది కాబట్టి దానికి ఏమి రావాలో అవి జరుగుతాయి. తపస్సు చేత కానీ
చదువు విద్య చేత కానీ, యోగశక్తి చేయ కానీ, బుద్ధి చేత కానీ, ధనము చేత కానీ, లేక ధర్మకార్యములు చేయుట వలన కానీ, స్వయముగా కానీ, లేక ఇతరుల యొక్క పరతస్త్వో, ఈ లిస్ట్ అంతా ఇక్కడ శ్లోకంలో చెప్పబడింది. పరతః స్వతః వా కృతం విహంతుం త్వనుభృద్విభూయాత్. ఈ శరీరము వచ్చింది, ఇది ఉన్నంత వరకు దీనికి అలాంటి కొన్ని ఆ కర్మలు వచ్చి తీరుతాయి, చేయవలసినదే. కాబట్టి వీటిలో తప్పించుకోటే సమర్థత ఎవ్వరికీ లేదు అని లిస్ట్ ఇచ్చారు. కాబట్టి తనకు తాను కానీ లేక ఇతరులు సహాయం చేసి కానీ ప్రారబ్ధ కర్మను ఎవరు తొలగించలేరండి. జ్ఞానం ఏర్పడితే ఇంకా రాబోయే ఆగామి సంచిత కర్మలని మనము అడ్డగించవచ్చు, అవి రాకుండా తప్పించుకోవచ్చు. కానీ ప్రారబ్ధ కర్మను ఎవ్వరు తప్పించుకోలేరు. కాబట్టి ఏం చెప్తున్నారంటే, భవాయ నాశాయ చ కర్మ కర్తుం శోకాయ మోహాయ సదా భయాయ సుఖాయ దుఃఖాయ చ దేహయోగం అవ్యక్తదిష్టం జనతాంగధత్తే. అప్పుడు ఆ ఈశ్వరుడు కర్మఫలదాత వలన ఇచ్చేటువంటి ఈ దేహము ధర్మించిన తర్వాత కర్మలను చేస్తున్నప్పుడు ఏమవుతుంది, అన్ని కాలాలు శోకం వస్తుంది, మోహం ఏర్పడుతుంది, భయం వస్తాయి, సుఖములు దుఃఖములు అనుభవించి మరణిస్తుంటాడు ఈ జీవుడు. కాబట్టి ఈ సర్వము పుట్టుట, జీవించుట, కర్మలు చేయుట, అన్ని తర్వాత మరణించుట, ఇవన్నీ ఈశ్వరుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి ఎవ్వరు కూడా 2 కాళ్ళ జంతువులైనా సరే, 4 కాళ్ళ జంతువులైనా సరే, ఎవరైనా సరే అందరూ కూడా ఏమైందిట, ఈ వేదం అనే ఒక తాడు చేత మనందరము కర్మలు, ఆ వేదములు ఏమున్నాయి, అనేక కర్మలనే తాళ్ళు, ఆ తాడులన్నీ వేదమనే ఒకే పెద్ద బలమైన తాడుకు కట్టబడి ఉన్నాయి. కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క ఆజ్ఞ అనుసరించే అందరం కూడా ప్రవర్తిస్తున్నాం. ఎట్లాగైతే ఈ గానుగలో తిరిగే ఎద్దుంది చూసారా, ఆ మోసే ఎద్దు, దాని ముక్కుకి తాడు వేసి కట్టి పెట్టాడు. కాబట్టి అది బరువులను మోస్తూ ఈ వెనక వాడు ఆ తాడు పట్టుకొని లాగితే ఇంకా వాడు చెప్పినట్లుగా వినాలి. సో ముక్కుకు తాడు వేసి బండిని కట్టి మనుషులు వాటి మీద బరువులు పెట్టి తీసుకెళ్తున్నట్లుగా ఈ లోకంలో ఈ శరీరం వచ్చినది కాబట్టి నువ్వు దీనికి ఇప్పుడు నీ కర్తవ్యమును నువ్వు చేయాల్సిందే అని చెప్పి కర్మను ఎవరు కూడా చేయకుండా ఉండలేరు. ఎలా చేయాలనేది తెలుసుకోవాలి. కాబట్టి ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ మూలంగా ఇదంతా జరుగుతున్నది. కళ్ళు లేని ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, అందుకని ఒక్కొక్క శ్లోకం నుంచి ఆ ఉదాహరణ మాత్రం చెప్తున్నాను. కళ్ళు లేని వాళ్లకు ద్రోవ చూపించాలి, వాళ్ళని దాటించాలంటే కళ్ళు ఉన్నవాడు వాళ్ళని నడిపించాలి. అలాగే ఈశ్వరుడు ఈబడి సుఖదుఖములన్నిటినీ మనం స్వీకరించాల్సిందే. అందుకని ఏమిటంటే సరెండర్ టు ద సఫరింగ్స్ ఈజ్ కాల్డ్ స్పిరిచువల్ సాధన. ఒక సాధన, సరెండరింగ్ టు ద సఫరింగ్స్. అలా చెప్పి ఆ తర్వాత ఒకవేళ ఎవరైనా వీటన్నిటిని వదిలేసి నేను తపస్సుకు వెళతాను, అడవికి వెళతాను, కొండలకు వెళతాను, కోనలకు వెళతానంటే ఏమంటున్నారంటే, భయం ప్రమత్తస్య వనేష్వపి స్యాదస్తస్స ఆస్తే సహ షడ్ సపత్నయః జితేంద్రియస్యాత్మరతేర్బుధస్య గృహాశ్రమః కిం ను కరోత్యవద్యం. గృహస్థాశ్రమం వలన ఏమిటి ఇప్పుడు నష్టం? నువ్వు దానిని వ్యతిరేకించటం ఎందుకు? చూడండి, మనందరికీ గృహస్థులుగా ఉన్న వాళ్ళకి ఒక సలహా, కానీ దాంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం 2 చెప్తున్నారు.
విషయ భోగముల మీద మనస్సు పరిగెడుతుండే మనస్సు ఉన్నటువంటి వాడు అడవిలో ఉన్నా కూడా వాడికి సంసారం వదలదండి. కాషాయ బట్టలు వేసుకున్నంత మాత్రాన సంసారం వదిలిపెట్టదు. ఎందువలనంటే వాడికి అడవికి వెళ్ళినా కూడా వాడి హృదయంలో ఉన్నటువంటి 6 శత్రువులు, అంతఃశత్రు ఏమిటవి? అరిషడ్వర్గములు అంటాము కదా, కామ క్రోధ లోభ మోహ మదములు మాత్సర్యములు. ఈ 6 శత్రువులు లోపల ఉన్నప్పుడు వీడు అడవికి వెళ్ళినా కూడా బయట ఎవరి నుంచి భయం లేదు, కానీ లోపల ఉన్న అంతఃశత్రువుల వలనే భయం ఏర్పడుతుంది. అలాగే వీడి యొక్క 5 ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు, ఇవన్నీ మనతోటే ఉంటాయి కదా. కాబట్టి మనస్సు మన ఇంద్రియములు ముఖ్యం. నేను ఎక్కడున్నాను, ఏ వేషము వేసుకున్నాను కాదు, ఇంద్రియములు అదుపులో ఉన్నవా, మనస్సు అదుపులో ఉన్నదా లేదా. కాబట్టి అట్లా ఎక్కడికో వెళ్ళి సన్యాసము తీసుకుంటే బదులుగా దీనికి భిన్నముగా ఇంద్రియములను జయించి మనస్సును జయించి ఆత్మజ్ఞానమును పొంది ఉన్న జ్ఞాని గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా వాట్ ఈస్ ద ప్రాబ్లం, దోషం ఏముంది అని చెప్పి భగవంతుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. రాగద్వేషముల యొక్క దోషములు వాడికి కలగవు. కాబట్టి మనస్సు యొక్క పరిపక్వత, సమస్థితి, నిగ్రహము ఇవి ముఖ్యం. అవి ఉంచుకొని నువ్వు గృహస్థుడిగా ఉన్నా కూడా తప్పు లేదు, అది ఏమీ పెద్ద నీకు ఆటంకము కాదని చెప్తూ, సో గృహస్థులైన వాళ్ళకి ఇంకొక శ్లోకమునందండి ఒక ఉదాహరణతోటి చెప్తున్నారు. ఏమిటంటే గృహస్థ ఆశ్రమం అనేటువంటిది ఒక కోట లాంటిది. దుర్గమును ఆశ్రయించి ఉండి రాజు లోపల బయట శత్రువులను వాళ్ళతో యుద్ధం చేసి జయించటం చాలా సులభం. అదేలాగా వివేకవంతుడు గృహస్థుడుగా ఉండి అక్కడ సాధనని చేస్తూ ఉంటే వీడికి ఒక రక్షణ ఉంటుంది. ఏది లేకుండా ఉంటే మనసు చంచలమై బయటపోతుంటుంది. అది మాత్రమే కాదు, అనుభవించవలసిన వరకు ధర్మముగా కొన్ని సుఖములను అనుభవిస్తే ఆ మనస్సు ఇంకా వాటి మీద ఆశపడదు. కాబట్టి గృహస్థుడుగా ఉంటుండటం ఒక రక్షణ, ఇది కోట లాంటిది ఈ మనుషుడికి అని చెప్పి అలా చెప్పి, నువ్వు కృష్ణుడు భగవంతుడి మీద నీకు ఆల్రెడీ భక్తి ఉంది కాబట్టి నీకు ఎటువంటి ప్రాబ్లము లేదు, నువ్వు తప్పకుండా రాజ్యకార్యము చేయాలని ఇలా చెప్పారు. చెప్పిన తర్వాత ఎప్పుడైతే పెద్దవాడు తాతగారైనటువంటి ఆ బ్రహ్మదేవుడు చెప్పాడో దానికి తల వంచి ఒప్పుకొని ఆ ప్రియవ్రతుడు అలాగే అని చెప్పి నిశ్చయం చేసుకున్నాడు. అప్పుడు ఈ ప్రియవ్రతుడికి విశ్వకర్మ యొక్క కుమార్తె అయినటువంటి బర్హిష్మతి అనే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆమె భార్యగా వచ్చింది. ఇప్పుడు ఈ ప్రియవ్రతుడు బర్హిష్మతి మూలముగా 10 మంది పిల్లలు పుట్టారండి. 10 మందిలో 9 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల. ఈ 10 మందిలో 9 మంది మొత్తం 11 మంది అండి. 10 మంది మగపిల్లలు, ఒక అమ్మాయి, 10 మంది కొడుకులు, ఒక అమ్మాయి, మొత్తం 11 మంది పుట్టారు. ఆ అమ్మాయి పేరు ఊర్జస్వతి. ఈ 10 మంది పేర్లు చెప్పేటప్పుడు వీళ్ళందరూ కూడా అగ్నికి సంబంధించినటువంటి పేర్లు వీళ్ళందరివి. అన్నీ అగ్ని యొక్క పేర్లే. అగ్నిద్రుడు, ఇద్మజూహుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతుడు, ఘృతపృష్ఠుడు, సవనసుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, ఇలాగా కవి అనేవి వీళ్ళ 10 మంది పేర్లండి. వీళ్ళల్లో 3 నైష్టిక బ్రహ్మచారులుగా ఉండి వాళ్ళు చక్కగా వేదవేత్తలై వేదము చదువుకొని అట్లా నివృత్తి మార్గంలో ఉండిపోయారు. ఆ తర్వాత వాళ్ళు భగవంతుడిలో ఐక్యమైనారు.
వేరే ఇంకొక ముగ్గురు పిల్లలు, ఈ కొడుకులు రాబోయే ఇంకొక భార్య మూలముగా, ఈ ప్రియవ్రతుడికి ఇంకొక భార్య మూలముగా పుట్టిన ఒక ముగ్గురు కొడుకులు 3 మన్వంతరములకు మనువులైనారండి. ఉత్తమ మన్వంతరం, ఉత్తముడు, తామసుడు, రైవతుడు. రైవత మన్వంతరం, తామస మన్వంతరం అని ఆ మన్వంతరములు 14 చెప్పేటప్పుడు వాటిలో లిస్ట్ వస్తుందండి. అలా వాళ్ళయి ఇప్పుడు ప్రియవ్రతుడు గృహస్థుడైనాడు, చక్కగా పిల్లలు పుట్టారు. 11 కోట్ల సంవత్సరాల కాలము భూమిని పరిపాలించాడని ఇక్కడ భాగవతము చెప్తున్నదండి. 11 కోట్ల సంవత్సరాలు ఇలా రాజ్యభరణం చేస్తున్నాడు చక్కగా. ఈ ఎంత శక్తి ఉన్నవాడంటే ప్రియవ్రతుడు, సూర్యుడు ఈయన రాజ్యంలో అన్ని చోట్ల ప్రసరించటం లేదు అని చెప్పి కొన్ని భాగాలు మాత్రమే సూర్యుని వెలుతురు పడుతున్నదని ఈతడు ఏమి చేశాడంటే ఒక రథమును తీసుకొని గుర్రములతో ఆకాశంలో సూర్యుడి కంటే కూడా వేగముగా అట్లా వెళ్ళగలిగినంత శక్తి ఉందిట. అందుకని ఈ ప్రియవ్రతుడు చేసినటువంటి పనిని వేరే ఎవ్వరూ చేయలేరు, ఈశ్వరుడు తప్ప. ఈయన అట్లా రథము తీసుకొని అట్లా వెళుతున్నప్పుడు 7 సార్లు అలా చుట్టి వచ్చినప్పుడు ఈ సముద్రం మొత్తము కూడా 7 భాగములుగా విభజించబడి 7 ఖండములైనదటండి. దానివల్లనే 7 కాంటినెంట్స్ అని ఈరోజు కూడా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ మేరు పర్వతమును 7 సార్లు తిరిగి వచ్చి చుట్టి వచ్చినప్పుడు ఆయన రథచక్రముల యొక్క వేగము వాటి వలన గాడులు ఏర్పడి సముద్రము భూమి 7 భాగములుగా విభజించిపోయినది. భూమండలం 7 ఖండములైనది. ఆ 7 ఖండములు ఏమిటంటే జంబూ దీపం, ప్లక్షమ దీపం, శాల్మలి దీపం, కుశము, క్రౌంచము, శాకము, పుష్కరము. వీటి గురించి వివరణం తర్వాత వస్తుందండి. ఇలా చెప్పిన తర్వాత ఈ ఊర్జస్వతి అనే అమ్మాయి ఉన్నది కదా, ఆయనను వచ్చి శుక్రాచార్యునికి ఇచ్చి వివాహం చేశారు. సో శుక్రాచార్యుడు మూలముగా ఈ ఊర్జస్వతి శుక్రాచార్యులకు దేవయానని ఒక అమ్మాయి పుట్టింది. వీళ్ళందరూ పురాణాల్లో కథలు వస్తాయండి. అలా చెప్పి మనుషుడికి అలా ఈ అధ్యాయమునందు ప్రియవ్రతుడు ఇలా చాలా కాలం రాజ్యభరణం చేసిన తర్వాత ఆయనకి వివేకం వచ్చి, సరే ఇన్ని సంవత్సరాలు తాతగారు నాన్నగారు చెప్పారని ఈ కుటుంబంలో దిగి ఇట్లా రాజ్యము భారము పిల్లలని వీటిల్లోనే ఉండిపోయానే, అయ్యయ్యో ఎంతకాలం ఇలా ఇంకా అని చెప్పి వివేకం వచ్చిన తర్వాత చాలు అనుకున్నాడు. నేను ఎంత చెడ్డ పని చేస్తున్నాను, దీంట్లోనే ఉండిపోతే ఈ భోగములకు అంతు లేకుండా ఇంకా అని చెప్పి, నేను ఈ కుటుంబము వీటిలో చిక్కుకుపోకూడదు, నేను మనుష్యుడిగా పుట్టిన తర్వాత చేయవలసినటువంటి సాధించవలసిన మోక్షమునకు నేను ప్రయత్నం చేయాలని చెప్పి వెంటనే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చూడండి. అందుకనే ఒక మనుషుడికి మోక్షమునకు ఇచ్చ రావాలన్నా కూడా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ వివేక వైరాగ్యములతోటి అతడు ఏమి చేశాడు, మరలా నారదుల వారును కలిసి ఆయన యొక్క ఉపదేశమును అనుసరించి ఆయన చిన్నప్పుడు చేసిన ఆ ఉపదేశమును జ్ఞాపకం తెచ్చుకొని ఆ మార్గముని అనుసరించి ఏం చేశాడు, పిల్లలకు ఆ ద్వీపములన్నిటినీ ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క ద్వీపమునకు రాజులుగా చేసి ఆ తర్వాత ప్రియవ్రతుడు తపస్సు చేయుటకు వెళ్ళి అతడు ఆత్మజ్ఞానమును పొందాడు. ఆ తర్వాత ఏమైనదంటే ఆయన వంశములు ఎవరొచ్చారు, ఈ అగ్నిధ్రుడు అనే పెద్ద కొడుకున్నాడు కదా, ఇక్కడ 2వ అధ్యాయం మొదలవుతుందండి. అథ 2యోధ్యాయ. ఇతడు కూడా పిల్లలను కనుటకు తపస్సు చేయటానికి మందర పర్వతము లోయలో వెళ్ళి తపస్సు చేస్తున్నట్టండి. ఒకడేమో నాకు ఆత్మజ్ఞానమే కావాలని తండ్రి ప్రియవ్రతుడు, నాకు సంసారమే వద్దని. సో
చూడండి ఈ 2 కథలు ఉత్తానపాదుడు ధ్రువుడు కథ చెప్పినప్పుడు ఉత్తానపాదుడు సంసారి, ఆ ఉత్తానపాదుడు యొక్క ఒక భార్యకు పుట్టిన పిల్లవాడు తపస్సుకు వెళ్ళాడు. ఇక్కడ చూడండి తండ్రి తపస్సుకు వెళ్ళాలని వెళితే ప్రారంభ కర్మ వలన తను మళ్ళీ రాజ్యభారం చేసి వచ్చాడు. కానీ చివరిలో తెలుసుకొని మరలా తపస్సుకు వెళ్ళిపోయి మోక్షమును పొందాడు. ఇతని యొక్క కుమారుడైనటువంటి అగ్నిద్రుడు మరలా తపస్సు చేసి పిల్లలను కనుటకు కుటుంబమునకు వెళ్ళాడు. తపస్సు చేస్తుంటే అక్కడ మరలా ఈ విషయమును బ్రహ్మదేవుడు తెలుసుకొని ఆయన ఏం చేశాడు, అప్సరస్సుల్లో ఉన్నటువంటి ఒక ఆమెను పూర్వచిత్తి అనే పేరున్న అప్సరస్సును పంపించాడు. ఆ అప్సరస్సును ఇతడు పెళ్లి చేసుకున్నాడు. అనేక సంవత్సరాలు ఆమెతోటి ఆనందముగా కుటుంబము నడుపుతూ ఆయనకు కూడా 9 మంది పిల్లలు పుట్టారండి. 9 మంది పిల్లలు. వీళ్ళందరూ కూడా ఎవరంటే ఆ తరువాత విభజించబడినటువంటి మరలా వర్షములు ఒక జంబూ ద్వీపమనే మరలా 9 వర్షాలుగా విభజించబడినాయి. ఆ వర్షములకు వీళ్ళ పేర్లు వచ్చిన తర్వాత నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృత్తుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్రుడు, కేతుమాలుడు అనే 9 మంది పిల్లలండి. ఆ తర్వాత పూర్వచిత్తి అప్సరస లోకంలో నుంచి వచ్చినది కాబట్టి ఆమెడ వదిలేసి రాజ్యము, భర్త, పిల్లలందరూ వదిలేసి వెళ్ళిపోయింది, కనుమరుగైపోయింది. అప్పుడు ఆమెనే తలుచుకుంటూ ఇంకా ఈ 9 భాగములుగా విభజించినటువంటి ఈ 9 వర్షములను మళ్ళీ ఈ 9 మంది పిల్లలకు రాజ్యభారము వాళ్ళకి ఇచ్చాడు, అప్పగించి కానీ ఈ అగ్నిద్రుడు అనే రాజు ఉన్నాడు చూసారా, ఇతడికి ఇంకా విషయ భోగముల మీద ఆసక్తి తగ్గలేదు. దాని మీద ఇంకా చాలా ఆయనకి భోగముల మీద తృప్తి కలగలేదు, ఇంకా అనుభవించాలని ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన తన భార్య అయినటువంటి పూర్వచిత్తినే స్మరణం చేస్తూ ఉండటం వలన ఆయనకు కూడా ఆ పూర్వచిత్తి ఏ లోకంలో ఉన్నదో ఆ లోకంలో అందుకు వెళ్ళి, అది పితృలోకం అన్నట్ట, అక్కడ మరలా ఆయన అనుభవించాడు. ఆ తర్వాత ఆయన జీవితం అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ 9 మంది పిల్లలు ఉన్నారు కదా, ఇక్కడ ఈ 9 మంది మేరు ప్రజాపతి యొక్క 9 మంది కుమార్తెలను వీళ్ళు పెళ్లి చేసుకున్నారండి. మేరు ప్రజాపతి యొక్క 9 మంది కుమార్తెలను. ఆ తరువాత వాళ్ళల్లో ఈ 9 మందిలో మొదట ఎవరు చెప్పాం, నాభి రాజా గురించి చెప్పాం. ఇప్పుడు ఈ తృతీయ అధ్యాయం నందు సుఖమహాముని చెప్తున్నారు, ఈ నాభి అనే రాజుకి భార్య పేరు మేరుదేవి. వీళ్ళకి సంతానము పుట్టలేదు. ఎప్పుడైతే పిల్లలు పుట్టలేదో ఇతడు చక్కగా శ్రద్ధతోటి శుద్ధమైన అంతఃకరణముతో యజ్ఞమును చేయించాడు. ఆ యజ్ఞములోట అన్ని చక్కటి పదార్థములు కరెక్ట్ అయినవి, సరి అయిన దేశము, కాలము. చూడండి ఇక్కడ ఒక లిస్టు ఇస్తున్నారు. ఈ 7 విషయాలు ఆ యజ్ఞము ఫలము పూర్తిగా చక్కగా మనకు కలగాలంటే ఈ 7 ఉండాలిట. పదార్థములు కరెక్ట్ అయినవి ఉండాలి. ఈ రోజుల్లో అవన్నీ ఎదురు చూడలేమండి. పాలు కూడా ఎక్కడో ప్యాకెట్లో అట్లా పెట్టినవే కదా, అన్ని కల్తీ పాలు. సో పదార్థములు, దేశము, కాలము, మంత్రములు, ఋత్విక్కులు అంటే పురోహితులు, దక్షిణలు, విధి అని 7 అంగములను చక్కగా అమలుపరిచి చేశాడు. కాబట్టి ఆ శ్రీహరి భగవానుడు వాళ్ళకి అక్కడ ప్రత్యక్షమైనాడుట. ఆ యజ్ఞమునందు చక్కగా శ్రీహరి భగవానుడు దర్శనమిచ్చినప్పుడు ఆదినారాయణ సత్యనారాయణ జయ హరి నారాయణ జయ జయ ఆదినారాయణ సత్యనారాయణ జయ హరి నారాయణ జయ జయ
ఎప్పుడైతే భగవంతుడు అక్కడ దర్శనమిచ్చాడో ఆ పూజ అక్కడ ఋత్విక్కులుగా ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఆ శ్రీహరిని స్తుతిస్తూ అనేక శ్లోకాలు ప్రార్థన ఆయన పొగుడుతూ అడిగారు. మేము ఒక చిన్న కార్యం కోసం నిన్ను ఇక్కడికి రప్పించాము, ఇది మా తప్పే, ఇట్లా ఆహ్వానించాము, బుద్ధి మాకు, కాబట్టి మమ్మల్ని నీకు అమర్యాద చేసినట్లు ఇది అని అన్నారు. ఇట్లా అనేక శ్లోకాలు చెప్పిన తర్వాత వాళ్ళతోటి ఈ నాభిరాజుకి కొడుకు పిల్లవాడు లేరు, సంతానమని, దానికోసం నిన్ను పూజించాం అని చెప్పారు. చెప్పినప్పుడు భగవంతుడు మంచిది మంచిది అని చెప్పి, కానీ నాభి ఏమడుగుతున్నాడంటే ప్రార్థన చేశాడు, నీలాంటి కొడుకు కావాలి అని అడిగాడు. అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, అహో బతాం అమృషయో భవద్భిః అవిరిత గీర్భి. అప్పుడు అలాగా భగవంతుడు మాట్లాడటం మొదలు పెడుతూ ఏం చెప్పాడంటే, నాలాంటి వాడు అంటూ ఎవరూ లేరు, ఈ రాజులకు నన్ను పోలిన వాడు కొడుకుగా పుట్టాలంటే అది దుర్లభమైన వరమే అడుగుతున్నారు. ఎందుకంటే అద్వితీయుడైనటువంటి నేను, నాలాంటి వాడు, నన్ను పోలినవాడు మరొకడు ఉండడు. కానీ ఈ బ్రహ్మవేత్తలు యొక్క వాక్యములు సత్యములు చేయుటకు నేనేం చేస్తానంటే, నేను నా అంశముతోటి నేనే నీ యొక్క భార్య గర్భమునందు జన్మిస్తాను అని చెప్పి మేరుదేవి గర్భము మూలముగా వృషభదేవుడనే పేరుతోటి భగవాన్ విష్ణుడు ఆయన యొక్క జ్ఞాన కళా అంశముతోటి అవతరించాడండి. అలా మనకిక్కడ 5వ స్కందమునందు ముఖ్యమైన 2 ఉపాఖ్యానాలు, వృషభ చరిత్రము, తర్వాత భరత చరిత్రము. ఈ 4వ అధ్యాయంలో ఈ వృషభదేవుడి గురించి భగవంతుడు శ్రీమన్నారాయణుడు యొక్క జ్ఞానకళా అవతారం గురించి చెప్పబడుతున్నది. అధశ్చతుర్థోధ్యాయః. శుకమహాముని పరీక్షిత్తుకి వివరిస్తున్నాడు. ఇక్కడ బాలుడు పుట్టాడు. పుట్టిన వెంటనే అతని యందు అన్ని భగవానుడి యొక్క లక్షణాలు ఉన్నాయిట. అరికాళ్ళ యందు, అరిచేతుల యందు ఆ భగవంతుడి యొక్క చిహ్నాలు ఉన్నాయిట. శాంత స్వభావంతోటి వైరాగ్యము, అలౌకిక సామర్థ్యము, తేజస్సు అనే గొప్ప గొప్ప విభూతులన్నితోటి పుట్టాడుట. అలా చక్కగా దినదినము వర్ధమానమవుతూ ఉన్నటువంటి ఆ రాజు ఆ పిల్లవాడిని ప్రజలు, మంత్రులు, తర్వాత మహర్షులు, దేవతలు అందరూ కూడా ఈ పిల్లవాడిని రాజుగా చేయాలి రాజ్యమునకని చెప్పి వాళ్ళందరూ గట్టిగా కోరుకుంటున్నారు. ఓకే, అప్పుడు ఈ పిల్లవాడికి ఎందుకు ఋషభుడని పేరిచ్చారు అని చెప్పి, తస్య హవా ఇత్థం వర్ష్మణా వరీయస బృహశ్చక్లోకేన చౌజసా బలేన శ్రియా యశసా వీర్యశౌర్యాభ్యాం చ పితా ఋషభ ఇతీదం నామచకార. అనేక కారణాలు చెప్తున్నాడు ఎందుకు ఈ పిల్లవాడికి ఋషభుడని పేరు పెట్టారంటే, పిల్లవాడి యొక్క దేహము చాలా చక్కగా శ్రేష్టముగా బలముగా ఉన్నదిట. అంటే ఋషభుడు అంటే బలవంతుడు అని అర్థం. గొప్పగా ఆ తర్వాత తేజస్సుగా ఉన్నాడు, బలముగా ఉన్నాడు, అందముగా ఉన్నాడు, అన్ని కీర్తి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి గుణములన్నీ ఉన్నందువలన ఋషభుడు అని పేరు. ఋషభుడు అంటే మామూలు అర్థం శ్రేష్ఠుడు అని అర్థం. ఇంకా కొన్ని అర్థములు ఏమిటంటే, ఋషభం అనేటువంటిది వృషభ వాహనుడు అంటాము కదా, ఆ వృషభము వచ్చి ధర్మమునకు చిహ్నము. వృషభం అంటే ఈ ఎద్దు కూడా,
ఋషభం అంటే జ్ఞానమని కూడా అనేక అర్థాలు ఉన్నాయండి. రిష్ అనే ధాతులోంచి వచ్చింది కాబట్టి ఋషి అనేది కూడా దాంట్లోంచి వచ్చింది. ఋష్యతి జానాతీతి ఋషయ. ఎవరికైతే ఆ జ్ఞానం ఉన్నదో, వేద జ్ఞానం ఉన్నదో వాళ్ళు ఋషులు. కాబట్టి ఇక ఋషభుడు ఇప్పుడు క్షత్రియ కులంలో రాజుగా ఇట్లా పుట్టినా కూడా భగవంతుడు అంత చక్కటి శక్తితో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఋషభదేవుడు అని పేరు. ఆ రోజుల్లో ఈయన పరిపాలిస్తూ ఆ పుట్టినటువంటి ఆ రాజ్యము పేరండి అజనాభ దేశం. ఆ తర్వాతనే ఈయన యొక్క పిల్లవాడి పేరు మీద మనకు భారతదేశం అని పేరు వచ్చింది, భారతవర్షం అని. అంతకుముందు వరకు అజనాభ దేశం. అక్కడ వర్షము పడకుండా ఇంద్రుడు ఈ ఋషభుడి మీద అసూయతోటి వర్షమును పడకుండా చేశాడుట. కానీ ఋషభుడు ఆయన యొక్క యోగశక్తితోటి అక్కడ ఆయన సంకల్పంతో వర్షములను కురిపించాడుట. అంత శక్తివంతుడుగా ఉన్నాడు. ఇటువంటి ఋషభదేవుడు ఈయనకు 100 మంది పిల్లలు పుట్టారండి. ఋషభదేవుడు ఇతనికి రాజ్యభారమును అప్పగించి ఈయన యొక్క తండ్రి అయినటువంటి ఆ అగ్నిద్రుడు, నాభిరాజు అండ్ భార్య మేరుదేవి వీళ్ళిద్దరూ బదరికాశ్రమునకు వెళ్ళారట. తపస్సు చేసి వానప్రస్థులుగా జీవించి సన్యాసులైపోయి అక్కడ ముక్తిని పొందారు. చూడండి, అందరు రాజుల యొక్క కథలు ఎందుకు ఇక్కడ చెప్తున్నారు, లోకంలో వేరే వేరే కథలు చెప్పడం లేదంటే వీళ్ళందరూ పరమ భక్తులు, భాగవతులు. అందరూ మోక్షమును పొందుటకు ప్రయత్నించి మోక్షమును పొందినారు. కాబట్టి ఆ నాభి యొక్క గొప్పతనము, అటువంటి నాభికి పుట్టినటువంటి ఈ ఋషభదేవుడికి ఇంద్రుడు ఇవ్వబడినటువంటి జయంతి అనే ఒక అమ్మాయితోటి వివాహమైంది. ఆ జయంతి ఋషభుల మూలముగా వీళ్ళకు 100 మంది పిల్లలు పుట్టారటండి. 100 మంది పిల్లలు. అందరూ 100 మంది పిల్లలు ఎట్లాంటి వాళ్ళంటే వీళ్ళు హృదయేన జాతాహ అని చెప్తున్నారండి. వీళ్ళు హృదయమునంటే అంటే ఏంటి, కేవలము కామమునాల కోరికల వలన శరీర సంబంధము మాత్రమే కాదు, పిల్లలు పుట్టడానికి ముందు కూడా మన యొక్క భావన చాలా ముఖ్యం. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ హృదయేన జాత అంటే హృదయము నుండి, అంటే ఆత్మభావముతోటి ఆ పిల్లలు పుట్టారు. కాబట్టి 100 మంది కూడా తేజస్సులుగా, శక్తివంతులుగా ఉన్నారండి. ఈ 100 మందిలో పెద్దవాడి పేరు భరతుడు. ఆయన చాలా తర్వాత వస్తుంది భరతుడి చరిత్రం. ఆయన పెద్ద యోగి కాబట్టి, గొప్పవాడు కాబట్టి ఈ దేశమునకు భారతదేశం అని పేరు వచ్చిందిట. ఏషాం ఖలు మహాయోగి భరతో జ్యేష్ఠ శ్రేష్ఠ గుణ ఆసీద్యేనేదం వర్షం భారతమితి వ్యపదిశంతి. సరే, ఆ తర్వాత వీళ్ళలో ఒక 9 మంది ఈ భరతుడు తర్వాత వాళ్ళు 9 మంది వాళ్ళు చక్కగా వేదమును చదివి వేదవేత్తలైపోయి క్షత్రియులుగా పుట్టినా కూడా బ్రాహ్మణత్వం పొందారుట. ఆ తర్వాత ఇంకొక 9 మంది, ఈ తర్వాత 9 మంది యోగులుగా మారిపోయినారు. ఎవరంటే వాళ్ళు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, ఆవిర్హోత్రుడు, ధృమిలుడు, చమసుడు, కరభాజనుడు. గొప్ప భగవద్భక్తులైపోయి వాళ్ళు ధర్మములను ప్రచారం చేస్తూ లోకములో భగవద్భక్తిని, జ్ఞానమును చేస్తూ వీళ్ళ యొక్క కథ 11వ స్కందమునందండి
నారదులు వసుదేవుడికి జరిగిన సంవాదం సమయంలో నారదులు వారు ఈ 9 మంది నవయోగుల యొక్క ఉపదేశమును అక్కడ చెప్తారండి. అది చాలా ముఖ్యమైన ఒక ఉపాఖ్యానం, నవయోగి ఉపాఖ్యానము, ఉపదేశము 11వ స్కందములో వస్తుందండి అది అని చెప్పి వాళ్ళ గురించి తర్వాత వర్ణించబడుతుంది. ఇలాగా అப்புறம் ఎంతమంది అయిపోయినారు ఇప్పుడు? 9 మంది ప్లస్ భరతుడు 19 మంది అయినారు కదా. ఇంకొక 81 మంది ఉన్నారే, వాళ్ళందరూ కూడా చక్కగా తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించి వాళ్ళందరూ రాజ్యములు అందరూ వేదములు బాగా చదివిన వాళ్ళే, పుణ్యకర్మలను చేసి వేదపరాయణులుగానే ఉన్నారు. ఆ తరువాత వృషభదేవుడు వీళ్ళందరికీ రాజ్యమును ఒప్పగించి ఆదర్శముగా తాను కూడా వృషభదేవుడు కొన్ని సంవత్సరముల తర్వాత గృహస్థుడుగా ఉంటూ ధర్మములన్నీ చేసి కీర్తిని సంతానమును అన్నిటి చేసి కూడా మోక్షమును సాధించుట అనేది జనానికి చూపించాలి అని చెప్పి తాను వచ్చి జనులందరూ కూడా గృహస్థులుగా ఉంటూనే ఎట్లా క్రమముగా వానప్రస్థులయ్యి సన్యాసులయ్యి సర్వసంగ పరిత్యాగులై మోక్షమును పొందుటకు ప్రయత్నించాలని ఆదర్శమును చూపించుటకు ఇతడు ఈ వృషభదేవుడు రాజా యద్యశ్చీర్షణ్యాచరితం తత్తదనువర్తతే లోకః. భగవద్గీతలో చెప్పినట్టుగా భగవంతుడు 3వ అధ్యాయంలో శ్రేష్ఠులు గొప్పవాళ్ళు లోకంలో పేరు ప్రతిష్ఠున్న వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తే దానికి తగినట్లుగా జనులందరూ అనుసరిస్తారు. అందుకని అంటాము యథా రాజా తథా ప్రజ. ఆ భగవద్గీతలో చెప్పిన శ్లోకం చూడండి. యద్యదాచరతి శ్రేష్టః తత్తద్దేవేత్తరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠులైన వాళ్ళు ఏమి ఆచరిస్తే అదే లోకములో జనులు కూడా అనుసరిస్తారు, అది ప్రమాణం అవుతుంది. కాబట్టి లోకము దానిని అనుసరిస్తుంది. అప్పుడు వృషభదేవుడు ఈ బ్రహ్మావర్తం, దీనిని బ్రహ్మావర్తనం అంటారండి. ఆ వృషభదేవుడు ఆ రాజ్యము భరణము చేసిన ఆ ప్లేస్ అంతా. మనము నివసిస్తున్నది ఇప్పుడు దండకారణ్యం అవుతుంది. గోదావరికి ఇటువైపు ఉన్నదంతా కూడా దండకారణ్యం అండి, అటువైపు ఉన్నదంతా కూడా బ్రహ్మావర్తం అని పిలువబడేదిట. ఒకరోజు ఆ బ్రహ్మావర్తనమునందు మహర్షుల జనులు ఆయన యొక్క కుమారులు అందరూ అక్కడ కలిసి కూడుకొని ఉన్నప్పుడు వాళ్ళందరికీ చక్కటి వాళ్ళందరికీ ఉపదేశం చేస్తున్నాడు వృషభదేవుడు రాజా. చక్కటి వినయముతో ప్రేమతో వాళ్ళందరూ జనులు పిల్లలు అందరూ కూడా చక్కటి వాళ్ళే అయినా కూడా వారికి మరలా జ్ఞాపకం చేస్తూ శిక్షణ ఇవ్వాలి కదా తండ్రిగా అని తలిచి ఆ వృషభదేవుడు వాళ్ళందరితో ఇట్లా మాట్లాడటం, ఉపదేశం చేయటం మొదలుపెట్టాడటండి. ఇక్కడ నుంచి వృషభదేవుడి యొక్క ఉపదేశం చాలా ముఖ్యం. ఆయన ఎట్లా తన జీవితమును చివరిలో అలా అవధూతుడుగా సర్వసంగ పరిత్యాగుడుగా అయి ఆ దేహమును వదిలాడు. అంతటి గొప్ప రాజభరణం చేసినవాడు, పేరు ప్రతిష్టలున్నా కూడా చూడండి, వాళ్ళనే భక్తులు అంటాం. అటువంటి వాళ్ళ కథలు చెప్పడానికే భాగవతము మనకు. కాబట్టి అధ పంచమోధ్యాయ. వృషభదేవుడు రాజా రాజ్యమును విడిచి సన్యాసము చేయుటకు వెళ్ళే ముందు ప్రజలందరూ ఏడ్చారట, వెళ్ళవద్దు అని చెప్పి ప్రార్థిస్తున్నా కూడా వాళ్ళకి ఉపదేశం చేసి వాళ్ళ మనస్సులలో ఉన్న దుఃఖమును తొలగించి తాను అట్లా బయలుదేరి పెడతాడు. ఆ ఉపదేశం ఏమిటి? ఇక్కడ చాలా చక్కటి మనకు విషయాలు నిదానముగా చూడవలసి ఉంది. కాబట్టి మనం వచ్చే సత్సంగమునందు వృషభ చరిత్రం మొదలుపెట్టాం.
ఇప్పుడు అర్థమైంది ఎక్కడి నుంచి ఎట్లా వచ్చాం. ప్రియవ్రతుడు, ఆ ప్రియవ్రతుడు తర్వాత ఎవరెవరు పుట్టారు ఏమిటేమిటని ఆ వంశ పరంపర అంతా చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి ప్రియవ్రతుడు బర్హిష్మతి మూలముగా 7 పిల్లలు పుట్టారన్నాం. వాళ్ళలో అగ్నిద్రుడు, ఆయనకి అప్సరస పూర్వచిత్తి మూలముగా 9 మంది పిల్లలు పుట్టారు. ఆ 9 మందిలో నాభి అనే రాజా, నాభికి మేరుదేవితోటి వివాహమైనది. ఆ నాభి మేరుదేవుల యొక్క కుమారుడుగా భగవంతుడి యొక్క జ్ఞానకళా అవతారం అంశం ఋషభదేవుడిగా అవతారం. ఆ ఋషభదేవుడికి జయంతి అనే ఆవిడతోటి పెళ్ళి అయిన తర్వాత వాళ్లకు 100 మంది పిల్లలు పుట్టారు. ఆ 100 మందిలో ముఖ్యమైన వాడు ఆ తర్వాత రాబోయే కథ ఆ భరత చరిత్రము. ఈ మధ్యలో ఇప్పుడు ఆ ఋషభదేవుడు చేసినటువంటి ఆ చక్కటి ప్రజలకు ఉపదేశం ముఖ్యమైనది. అది మనము తర్వాత సత్సంగంలో వింటాం. ఓమానందము ఓమానందం ఓమానందం ఆత్ సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.